హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇవాళ కొత్తగా అరిటాకులో చికెన్ అయితే చేయబోతున్నాం. నేనైతే యూట్యూబ్లో చూసి చేస్తున్నాను ఇది ప్రయోగం. ఇంకా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇంట్లో కూర కోసం తెచ్చిన చికెన్లో 4 ముక్కలు సైడ్ వేసేయండి. ఇప్పుడు ఆ చికెన్లోకి కొద్దిగా చికెన్ మసాలా, కొంచెం కారం, అలాగే కొద్దిగా గరం మసాలా, కొంచెం సాల్ట్ మీరు ఆ ముక్కలకి సరిపడా వేసుకోండి. 4 ముక్కలు అయితే 4, ఎన్ని అయితే అన్ని నేను ఆ ముక్కలకి సరిపడగా వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెం నిమ్మరసం, సేతపడి నిమ్మకాయ అలా పిండేసి ఇప్పుడైతే అవన్నీ కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేయండి. ఆయిల్ కూడా వేసి అప్పుడు కలుపుకోండి. కొత్తగా ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూడాలి. బాగా ముక్కలకి అవన్నీ అంటుకుల్లాగా బాగా కలుపుకొని, మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, అవి కూడా కొద్దిగా వేసి కలిపేసుకోండి. ముక్కలకు మాత్రం బాగా అంటుకోవాలి. మాకైతే పుదీనా దొరికింది, ఆ పుదీనా ముక్కలకి పట్టిలా కలిపాను. అలాగే పక్క తోటలోంచి అరిటాకులు కూడా తెచ్చుకోండి దొంగతనంగా. నేనైతే 4 ఆకులు పట్టుకొచ్చాను మా పక్క తోటలోంచి. ఇప్పుడు అలా ఆ చికెన్ అలా చుట్టండి, అరిటాకులో పెట్టి ఎన్ని ఆకులు అయితే అన్ని ఆకులు చుట్టండి. అంటే కాలినప్పుడు గమ్ముని చికెన్కి అంటుపోకుండా ఉంటుంది. నేనైతే ఒక 5 ఆకులు చుట్టాను. చూడండి, అలా చుట్టేసుకుని తర్వాత దాన్ని దారం అంటే దారం, లేదంటే అరిటాకుది పీస్ ఉంటుంది, దాంతోనే కట్టచ్చు. నేనైతే చుట్టిన తర్వాత అరిటాకుది పీస్తోనే నార అంటారు దాన్ని, దాంతోనే చుట్టు కట్టాను. చూడండి ఎలా ఉందో. కట్టిన తర్వాత ఎలా ఉంది. అరిటాకులో చికెన్ పెట్టేసి మొత్తం రెడీ చేస్తాం. ఇప్పుడైతే మనం పొయ్యి రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పొలాలు అయితే ఏరుకోవాలి. నేనైతే మా ఇంటి కూడా ఉన్న చుట్టుపక్కల పొలాలన్నీ తీసుకొస్తాను, చిన్న చిన్న పొలాలు. ఇప్పుడు అలా బేర్చుకొని పీచు అన్నీ రకాలు వేసుకోవచ్చు పొలాలో, అది ఇదని ఏం లేదు. మన చుట్టూ దొరికే పల్లెటూరు కదా, అలాగ ఉంటాయి. ఇప్పుడైతే వెలిగించి చూడండి, మంట కాయంతి పెట్టి వెలిగించాను. చలిమంట కూడా కాగొచ్చు, చలికాలం. ఇప్పుడైతే మన పొట్టలను తీసుకొచ్చి దాని మీద పెట్టాలి. కింద నిప్పులు ఉండేలా చూసుకోవాలి, మొత్తం అంతా కవర్ చేసుకోవాలి. అలా పొట్లం పెట్టేసి దాని మీద కూడా మళ్ళీ పైన అన్నీ వేసుకోవాలి పొలలో. ఒకవేళ ఎట్టినప్పుడు ఆరిపోయినా పర్లేదు, పొయ్యి మళ్ళీ వెలిగించుకోండి. వెలిగించి ఒక 10 నిమిషాలు, పావుగంట సేపు అలా మంట బాగా తగిలేలా ఉంచండి. ఎక్కువ సేపు వద్దు, మన 4 ముక్కలే కాబట్టి తక్కువ సేపే. ఎక్కువ సేపు పెట్టారంటే ముక్కలు మాడిపోతాయి. నేనైతే ఒక 10 నిమిషాలు ఉంచాను. పక్కన పొల ముక్క తీసుకుని ఆ నిప్పులన్నిట్లు పక్కకు లాగండి. ఇప్పుడు మన అరిటాకులో చికెన్ అలా బయటికి తీసి, కాలుతుంది జాగ్రత్త. ఇప్పుడైతే మనం పొట్లం అయితే తిప్పుదాం. ఒక సైడ్ అయితే బాగా కాలిపోయింది, ఇంక మొత్తానికి ఇప్పుదాం. లోపల ఎలా ఉందో చూడాలి, ఉడికిందా లేదా. చాలా ఎక్సైటింగ్ ఉంది. మ్యాక్సిమం ఉడికిపోయిందని అనుకుంటున్నాను. మన చికెన్ అయితే ఉడికిపోయింది బాగానే. చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో. 4 అంటే 4 పీసులే. ఎక్కువ పీసులు తీసుకోండి, మళ్ళీ అమ్మ కొట్టేస్తుందని 4 పీసులు సైడ్ వేసాను. మన అరిటాకులో చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుంది, అరిటాకు ఫ్లేవర్ అలాగా. ఇప్పుడు పక్కన ఇంకొక అరిటాకులోకి 4 ముక్కలు తీసుకోండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. మన స్టైల్లో నిమ్మకాయతో సేతపడి చేసేద్దాం. ఇప్పుడు అలా నిమ్మకాయతో సేతపడి చేసి ముక్క తీసుకుని తింటున్నాను. టేస్ట్ మాత్రం బాగుంది, డిఫరెంట్గా ఉంది ఫ్లేవరు. నాకైతే నచ్చింది.
మీరు కూడా ఎప్పుడైనా సరదాగా ట్రై చేయండి, బాగుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. కుదిరితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్తో పాటు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.